లోపల లైట్లు డిమ్గా వెలుగుతున్నాయి. బస్సు పక్కన ఒక చిన్న పాప నిలబడి ఏడుస్తోంది. కార్తీక్ మానవత్వంతో కారు ఆపి, ఆ పాప దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది పాపా, మీ అమ్మ వాళ్ళు ఎక్కడా అని అడిగాడు. ఆ పాప ఏడుస్తూ బస్సు లోపలికి వేలు చూపించింది. కార్తీక్ బస్సు లోపలికి అడుగు పెట్టాడు. లోపలికి వెళ్ళగానే అతనికి ఒక రకమైన మాంసం కాలుతున్న వాసన ముక్కుకు తగిలింది. బస్సులో ప్యాసింజర్లు అందరూ సీట్లలోనే కూర్చుని ఉన్నారు. కాని ఎవరూ కదలడం లేదు, మాట్లాడటం లేదు. అందరూ కిటికీలోంచి బయటకే చూస్తున్నారు. భయంకరమైన నిజం. కార్తీక్ ఒక వ్యక్తి భుజం తట్టి, అయ్యా, బస్సు ఎందుకు ఆగింది అని అడిగాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా తల తిప్పాడు. అది చూసిన కార్తీక్ గుండె ఆగినంత పనైంది. ఆ వ్యక్తి ముఖం సగం కాలిపోయి ఉంది. కళ్ళు లోపలికి కూరుకుపోయి, చర్మం కాలిపోయి వేలాడుతోంది. కార్తీక్ వెనక్కి తగ్గబోతుంటే, బస్సులోని మిగతా ప్రయాణికులు కూడా నెమ్మదిగా అతని వైపు తిరిగారు. అందరి పరిస్థితి అలాగే ఉంది. మాకు చాలా మంటగా ఉంది, కాపాడండి అని వారంతా ఒకేసారి గొణుగుతున్నారు. వారి గొంతులు బొంగురుపోయి, శ్మశానంలో గాలి శబ్దంలా ఉన్నాయి. ఆ విజువల్ ఎఫెక్ట్. హఠాత్తుగా బస్సు లోపల మంటలు చెలరేగాయి. కాని ఆ మంటలు వేడిని ఇవ్వడం లేదు, విపరీతమైన చలిని ఇస్తున్నాయి. ప్రయాణికులు అరుస్తున్నారు, కిటికీ అద్దాలు బాదుతున్నారు. కార్తీక్ భయంతో బయటకు పరిగెత్తాడు. బస్సు బయట నిలబడి చూస్తుంటే, ఆ బస్సు మంటల్లో తగలబడిపోతోంది, మీరు పంపిన చిత్రంలో ఉన్నట్టుగా. కాని చిత్ర విచిత్రంగా, ఆ మంటల మధ్యలో నుంచి ప్రయాణికుల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. కార్తీక్ కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడ బస్సు లేదు, పాప లేదు. కేవలం చీకటి, పాడుబడిన రోడ్డు మాత్రమే ఉన్నాయి. ముగింపు. కార్తీక్ వణుకుతూ కారు ఎక్కి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఒక టీ కొట్టు దగ్గర ఆగి అడిగాడు. అక్కడి స్థానికులు ఒక భయంకరమైన విషయానికి చెప్పారు. సార్, సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున, అదే చోట ఒక ప్రైవేట్ బస్సు షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిపోయింది.